ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక విశాఖపట్నం మహానగరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇది రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 4.5గా నమోదైంది. ఇక గాజువాక, మంగళపాలెం, పెద్దవాల్తేరు, అరిలోవా, ఎంవిపి అప్పుగర్లో ఆదివారం ఉదయం 5:08 భూకంపం చోటు చేసుకుంది. అలాగే బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ భూకంపం వచ్చే ముంగట మరి ఎవరైనా హెచ్చరికలు జారీ చేశారా అధికారులు, లేదా సూచనలు ఉన్నాయా, లేదా ఈ భూకంపం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు అయ్యాయి, ఎవరికైనా ప్రాణ నష్టం ఉందా, ఆస్తి నష్టం ఉందా, ఇట్లాంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి మా ప్రతినిధి చెప్పడానికి రవి సిద్ధంగా ఉన్నారు. అయితే రవి, ఈ భూకంపం వచ్చే ముందు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ముందుగా హెచ్చరికలు జారీ చేశారో, అసలు భూకంపం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి రవి? ప్రియా, విశాఖపట్నం తీరానికి కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో 4.5 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వారు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తెల్లవారుజామున 6 గంటలకల్లా దీని మీద స్పష్టత ఇచ్చారు. ఇది భూమిలోని కొన్ని సర్దుబాట్ల వల్ల వచ్చే ప్రకంపనలుగా దీన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఉదయం 5:46 వచ్చిన ఈ స్వల్ప భూకంపన వల్ల భారీ స్థాయిలో ఏమీ ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉంది. ఈ ప్రకంపనల వల్ల చిన్నపాటి ఒక అదురులాగా రావడం అనేది జరిగింది అని కొంతమంది ప్రజలు దీన్ని గుర్తించడం జరిగింది. దీంతో కొంచెం ఒకంత భయాందోళనకు కూడా గురయ్యారు విశాఖపట్నంలో ప్రజలు. ఈ స్వల్ప భూకంపం ప్రభావంలో రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించగా, గాఢ నిద్రలో ఉన్న నగర ప్రజలు ఒకసారిగా ఈ వచ్చిన ఊపు ఏదైతే ఉందో దానికి కొంచెం భయపడి ఇళ్ల బయటికి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. బంగాళాఖాతంలో భూ అంతర్భాగంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనటువంటి ఈ భూకంపం ఏదైతే ఉందో దాని వల్ల ఈ ప్రభావం అనేది వచ్చిందని వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. విశాఖపట్నంలోని ముఖ్యంగా సాగర్ నగర్, తాడిచెట్లపాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేర్, హెచ్బి కాలనీ, మంగళపాలెం, గాజువాక తదితర ప్రాంతాల్లో ఈ భూకంప ప్రభావం అనేది, ఈ ప్రకంపనలు అనేవి కొంత కనిపించిన దాఖలాలు ఉన్నాయి. దీనివల్ల పెద్దగా ఆస్తి నష్టం గాని, ప్రాణ నష్టం గాని సంభవించకపోవడంతో విశాఖపట్నం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సో ఈ భూకంపాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అక్కడ సైడ్ కొన్ని ప్రాంతాలలో, 8 ప్రాంతాలలో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. మళ్ళీ ఆ ప్లేసెస్లలో భూకంపము వచ్చేటువంటి అవకాశం ఉందని దానికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పడం జరిగిందా? దీని మీద సెస్మాలజీ విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరగలేదు. అలాగే ఈ భూకంపం వస్తుందని ముందుగా ప్రిడిక్షన్ కూడా ఎలాంటిది ఇవ్వడం అనేది జరగలేదు. ఇది ఊహించిన విధంగా తెల్లవారుజామున 5:46 వచ్చినట్లుగా అధికారులు ధృవీకరించారు. అయితే తీరానికి కూడా సమీపంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, లైక్ అప్పుగర్, జాలరిపేట, గంగవరం వంటి ఇట్లా ప్రాంతాలలో ఇక మత్స్యకార గ్రామాల ప్రజలకు ఇట్లాంటి సమయాలలో మళ్ళీ గనక భూకంపాలు గనక సంభవిస్తే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్ళకు క్లియర్ రూట్ ఏమైనా సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వచ్చింది కనుక చూసుకుంటే అనుకోకుండా వచ్చిందని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మళ్ళీ గనక రిపీట్ అవుతే దానికి తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళడానికి ఏదైనా రూట్ కానీ, సురక్షిత ప్రాంతాలు కానీ తొందరగా చేరుకోవడానికి వీటికి సంబంధించి రూట్ అంత సిద్ధంగా ఉందా? ఇది వాస్తవానికి సముద్ర తీర ప్రాంతాలు మీరు చెప్పిన ఏదైతే అప్పుగారు, పెదవాల్తేరు, చిన్నవాల్తేరు, ఎంవిపి కాలనీ ఇవన్నీ కూడా విశాఖపట్నానికి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇది ముందుగా భూకంపం ఇలా వస్తుందని అధికారులు ఎలాంటి అంచనా వేయకపోవడం వల్ల అప్రమత్తత అనేది ఏమీ చేయడానికి అవకాశం లేదు. ముఖ్యంగా బహుళ అంతస్తులు ఏవైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాయో, ఏవైతే హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది బీచ్ ఒడ్డున కడుతున్నారో వాటి వల్ల కూడా భూమిలో ఒత్తిడి పెరిగి దాని ప్రభావంగా ఇలాంటి భూకంపనాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఇది భూకంపం వస్తుందన్న విషయం మీద మాత్రం అధికారులు ఎలాంటి అప్రమత్తత కూడా లేదు, ఎవరిని అలర్ట్ చేసిన పరిస్థితులు కూడా లేదు. ఒకవేళ నిజంగా అలాంటిదే ముందుగా ఏమైనా ప్రిడిక్షన్ అనేది ఉంటే ఖచ్చితంగా
వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి విశాఖపట్నంలోనే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. సో ఆ మార్గాల్లో వాళ్ళని మత్స్యకారులను ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. అలాగే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, బహుళ అంతస్తులు ఉన్నాయో, 10-15 అంతస్తులతో అపార్ట్మెంట్లు ఉన్నాయో, వాళ్ళని ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మెండుగా అవకాశాలు అయితే ఉన్నాయి. సో రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే విశాఖపట్నం మహానగరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఎక్కడెక్కడ ఒక 7-8 ప్లేసెస్ లో ఒక్కసారిగా భూకంపనలు వచ్చేసాయి. ఏంటంటే గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోబా, MVP కాలనీ, అప్పుగారు, ఇవన్నీ కూడా తీర ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. సో ఈ ప్లేసెస్ కి ఒక్కసారిగా భూ ప్రకంపనలు వచ్చేసరికి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇది ఒక ఆకస్మికంగా వచ్చినటువంటి భూకంపం. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎట్లాంటి హెచ్చరికలు అయితే లేవు. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతే ఎట్లా అని కూడా ప్రజలు ఒక విధంగా భయపడుతూ ఉన్నటువంటి అంశం అన్నమాట. సో మొత్తానికైతే ఇప్పటివరకైతే భూకంపం వల్ల ఆస్తి కానీ ప్రాణ నష్టం అయితే ఏది లేదన్నట్టుగా అయితే ప్రస్తుతానికి తెలుస్తోంది. అయితే తీర ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉండడంతో తీర ప్రాంత ప్రజలైతే ప్రస్తుతానికి మరింత ఆందోళన గురవుతున్నారు. మళ్ళీ మళ్ళీ జరిగితే ఎలా అని చెప్పేసి ఇవాళ ఆదివారం ఉదయం 5:08 నగరవాసులు నిద్రలో ఉండగా ఈ ప్రకంపనలు ఒక్కసారిగా చోటు చేసుకున్నాయి. ఈ రిక్టర్ స్కేల్ కూడా చూపిస్తే ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. ఇది 4.5గా నమోదైంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ 6గా నమోదై ఉంటే మాత్రం పరిస్థితి ఇంకోలా ఉండేది. సో మరి అధికారులు వీటి మీద మరింత క్షుణ్ణంగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రకంపనలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రజలకు ఎలాంటి సురక్షిత ప్రాంతాలకి తరలించాలనే విషయంలో క్లియర్గా ఉన్నారా లేదా అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే ఈ విశాఖపట్నం మహానగరంలో వచ్చినటువంటి ఈ ప్రకంపనలు ఇప్పుడైతే ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తున్నారు.